ఇక వేణుగోపాల గురుస్వామి దివ్య ఆశీస్సులతో శ్రీకాంత్ గురుస్వామి ఆధ్వర్యంలో శ్రీ అయ్యప్ప స్వామిమాల ధరించిన స్వాములు శబరిమల మహాపాదయాత్ర 8వ రోజు దిగ్విజయంగా కొనసాగుతుంది. 7వ రోజు రాత్రి అలంపూరు క్రాస్ రోడ్లోని జోగులాంబ టెంపుల్ మాజీ చైర్మన్ అయ్యప్ప స్వాములకు అల్పాహారం ఏర్పాటు చేశారు. ఎనిమిదో రోజు తెల్లవారుజామున అలంపూర్ నుండి బయలుదేరిన స్వాములు 12 కిలోమీటర్ల పాదయాత్ర చేసి 11 గంటలకి కర్నూలు చేరుకున్నారు. అక్కడ స్నాన క్రతువులను ముగించుకొని విభూతి ధారణ చేశారు. మధ్యాహ్నం నరసమ్మ, ఆసిరెడ్డి, శివలీలారెడ్డి, భార్గవిరెడ్డి, చంద్ర మౌలీశ్వరిరెడ్డి స్వాములకు భిక్ష ఏర్పాటు చేశారు. ఇక అనంతరం కాసేపు విశ్రాంతి తీసుకుని కర్నూలు నుంచి 3 గంటలకు బయలుదేరి సుమారుగా 12 కిలోమీటర్ల పాదయాత్ర చేసిన తర్వాత సాయంత్రం దూపాట్ చేరుకున్నారు. అక్కడ రాత్రికి బస చేసి మళ్లీ పాదయాత్రలు ప్రారంభించనున్నారు. స్వామియే శరణమయ్యప్ప నామస్మరణతో వారి పాదయాత్ర కొనసాగుతుంది. ఈరోజు దివంగత వేణుగోపాల్ గురుస్వామి గారు దివ్య ఆశీస్సులతో శ్రీ మణికంఠ మహాపాదయాత్ర ఈరోజు 8వ రోజు ఆలంపూర్ నుంచి కర్నూలు నగరానికి చేరుకోవడం జరిగింది. కర్నూలు నగరంలోని ఈ గోశాలకు ఈరోజు చేరుకోవడం జరిగింది. ఈ రోజు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి స్వాములు కాశిరెడ్డి గోత్రం బడంగ్పేట్ వాస్తవ్యులు నరసమ్మ గారు, వారి కుమారుడు ఆశిరెడ్డి గారు, కోడలు శివలీలారెడ్డి గారు, భార్గవిరెడ్డి గారు, వారి మనవడు చంద్రమౌళీశ్వర రెడ్డి గారు, వారికి వారి కుటుంబ సభ్యులకు శ్రీ అయ్యప్ప కృపా కటాక్షాలు కలగాలని, శ్రీ మణికంఠ మహాపాదయాత్ర బృందానికి ఇదే విధంగా సహకరించాలని, మున్ముందు ఈ యాత్రకు వారి సహాయ సహకారాలు అందించాలని, ఈ మహత్తరమైనటువంటి అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి వారికి వారి కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.